తన 3 ఏళ్ల కూతురి గొంతు కోసి చంపేసి ఆ పాప బాడీని సూట్ కేసులో కుక్కి చెత్త కుప్పలో పడేసింది మహాతల్లి. బీహార్ కి చెందిన మనోజ్ కి కాజల్ అనే అమ్మాయితో కొన్ని ఇయర్స్ బ్యాక్ పెళ్లైంది. అండ్ వీళ్ళిద్దరికి ఒక 3 ఏళ్ల చిన్న పాప కూడా ఉంది. పెళ్లైన కొన్ని ఇయర్స్ కే హస్బెండ్ బోర్ కొట్టేశాడు. అందుకే సంజీవ్ అనే ఒక అబ్బాయితో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంది. హస్బెండ్ ఇంట్లో లేని టైంలో తన బాయ్ ఫ్రెండ్ ని ఇంటికి కూడా పిలిపించుకునేది. ఇలా వీళ్ళిద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ బిల్డ్ అయింది. వీళ్ళిద్దరూ కలిసి ఒక రోజు లేచిపోదామని డిసైడ్ అయ్యారు. కానీ తన బాయ్ ఫ్రెండ్ ఒక కండిషన్ పెట్టాడు. అదేంటంటే, నువ్వు నాతో రావాలి అనుకుంటే నీ కూతుర్ని వదిలించుకొని నువ్వు ఒక్కదానివి మాత్రమే రా, నేను బాగా చూసుకుంటానన్నాడు. అప్పుడు ఈ కాజల్ తన కూతుర్ని వదిలించుకోవడం కంటే చంపేయడమే బెస్ట్ అనుకుంది. ప్లాన్ ప్రకారం తన హస్బెండ్ మనోజ్ ఇంట్లో లేని టైంలో ఆ పాప గొంతు కోసి చంపేసి ఆ బాడీని సూట్ కేసులో కుక్కి చెత్త కుప్పలో పడేసింది. సూట్ కేసు దగ్గర నుండి విపరీతమైన స్మెల్ రావడంతో చుట్టుపక్కల ప్రజలు పోలీసులకు కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి సూట్ కేసు ఓపెన్ చేసి చూస్తే అందులో పాప శవం ఉంది. ఆల్రెడీ ఈ కాజల్ తన బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయింది కాబట్టి తన ఫోన్ సిగ్నల్స్ ని ట్రాక్ చేసి తనని పట్టుకొని 4 ఉతికితే పాపని నేనే చంపేశానని ఒప్పుకుంది. నిజంగా ఇలాంటి వాళ్ళని ఏమని పిలవాలో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మన అకౌంట్ ని ఫాలో అయిపోండి.